వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్. గోల్గొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నాడంటూ వైసీపీ సర్పంచ్ రఘురాంపై విరుచుకుపడ్డ టీడీపీ నాయకులు. శ్మశానం నిర్మిస్తున్నాం. శ్మశానం నిర్మించేటప్పుడు మా సర్పంచ్ గారు అక్కడ శ్మశానం కట్టడానికి వీల్లేదని ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి పేపర్లకు ఇవ్వడం ఇవన్నీ జరిగింది. కానీ అక్కడ ఎవరికి అక్కడ అన్యాయం ఏం జరిగిపోలేదు. మనం గడ్డ అంచుని మనం శ్మశానం కట్టడం జరుగుతుంది. అది ఎవరి పట్టా భూమి కాదు. మాకు శ్మశానం వాటికంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. మేము చిన్నప్పుడు బ్రిడ్జి లేనప్పటి నుంచి కూడా మాకు అదే విధంగా ఇప్పుడు శ్మశాన వాటికి కట్టే దగ్గర నుంచే రూట్ ఉండేది. ఆ రూట్ నుండే మనం అక్కడ బాడీ అలా కాలుతుంటే మేము ఎడ్లు బళ్ళు కానీ మనుషులు కానీ అదే రూట్ నుండి నడిచి వచ్చేవాళ్ళం. అది ఆ తర్వాత మా పెద్దలు కొంతమంది అక్కడ మన పోర్షెట్ సత్యనారాయణని బాగా తోవలో ఉన్నది కదా, అలాగని సత్యనారాయణ గారిని ఒక 15 సెంట్లు ఇవ్వమని అడగడం జరిగింది. ఆయన బంజరు కలుపుకున్నావు కాబట్టి నీ జరాయితీలోది ఒక 15 సెంట్లు ఇవ్వడమని అడిగారు. అడిగిన పక్షాన ఆయన ఆ 15 సెంట్లు ఇస్తే ఒక 10 సంవత్సరాల పాటు అందులోనే శ్మశానం చేసాం. తర్వాత ఒక 6 సంవత్సరాల ముందులోనే మళ్ళీ ఈ ప్రెసిడెంట్ గారే అడ్డుపెట్టి అక్కడ మా బంజరు అనేది నువ్వు తీసుకునే వీల్లేదు, నీ జరాయితీ కూడా మాకు అవసరం లేదని ఆయన జరాయితీ ఆయనకి ఇచ్చేసాము. ఈ బంజరు మళ్ళీ మనం చెరువులోకి మనం రూట్కి మార్గంగా తీసేసాం. ఇప్పుడు